హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను కోడిపిల్ల చేస్తున్నాను, నాటుకోళ్ళు. మీ అందరికీ తెలుసు కదా, నేను నాటుకోళ్ళు పెంచుతానని. తెలియని వాళ్ళకైతే ఈ గుడ్లు ఎలా పొదిగించాలో, ఎలా పిల్లలు చేయించాలో ఏంటో నేను ఈ వీడియోలో మీకు చూపెడతాను. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఈ వీడియో అయితే చూడండి. నేనైతే 20 గుడ్లు తీసుకున్నా. ఇదిగోండి, ఒక గంప తీసుకుని దాంట్లో కొంచెం గడ్డేసి నేను 20 గుడ్లు తీసుకున్నాను. ఈ గడ్డ ఎందుకంటే కింద మెత్తగా ఉండడానికనమాట. గుడ్లు అయితే పగిలిపోకుండా ఉండడానికి. ఇదిగోండి, ఇది తీసుకున్న తర్వాత నేను కోడినైతే చూపిస్తాను. ఇప్పుడు ఒక కోడిని తీసుకుంటాను నేను. మా కోడి ఇది ఫస్ట్ టైం అనమాట. ఆ కోడి ఇదిగోండి, ఈ కోడినైతే తీసుకుని నేను పొదిగించాలనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బెదురుతుంది. అయినా పర్వాలేదు. గుడ్లు చూసిందంటే ఇది పొదుగుతుంది ఆ గుడ్ల మీద. ఇదిగో చూసారా, ఇప్పుడైతే నేను ఇటుకలు తీసుకున్నాను. ఇటుకలు ఎందుకంటే నేను ఆ గంప పెట్టుకోవడానికి బ్యాలెన్స్ కోసం అనమాట. కింద పడిపోకుండా ఉంటుంది. కోడి దిగేటప్పుడు ఇటుకలు ఇలా పెట్టుకుంటే ఆ బ్యాలెన్స్ కోసం అనమాట. కింద ఇలాగా గుడ్లు బోర్లు పడిపోకుండా. ఇదిగోని చూసారా, ఈ గంప అయితే నేను అక్కడ పెట్టేశాను. ఇప్పుడు కోడిని పెడతాను అనమాట. ఈ ఈ కోడి అయితే నేను ఈ గుడ్లు చూడగానే అది అణుగుతుంది. ఇదిగోండి, ఇది 21 రోజు పడుతుందన్నమాట పిల్లలు రెడీ అవ్వడానికి. 21 రోజు తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే దీని కడుపు కింద చూసారా ఎలా లాగేసుకుంటుందో. ఇదిగోండి, చూస్తుంది చూసారా గుడ్లని. ఇవన్నీ దాని గుడ్లే కాదు, 2 కోళ్ళు కలిపి అయితే గుడ్లు పెట్టాయి. ఆ గుడ్లన్నీ నేను పొదిగించాను. ఓకే అండి, ఇదిగోండి, గుడ్లయితే మొత్తం లాగేసుకుంటుంది. అలానే కాసేపు చీకటి గదిలో పెడితే సరిపోతుంది. ఓకే అండి, వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.